అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తరపున పులివెందులలో నామినేషన్ దాఖలైంది. పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందులలో ఎన్నికల అధికారికి ఒక సెట్తో అఫిడవిట్లో జగన్ విద్యార్హతలు, ఆస్తుల వివరాలను వెల్లడించారు. స్థిరాచరాస్తుల గురించి ప్రస్తావించారు. ఈ నెల 25న జగన్ స్వయంగా తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తులు 2019-2024 మధ్య 41% పెరిగాయి. 2019లో 375 కోట్ల రూపాయలుగా ఉన్న ఆయన సంపద 529 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇక ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఆస్తులు గడిచిన 5 ఏళ్లలో 124 కోట్ల రూపాయల నుంచి 176 కోట్లకు పెరిగాయి. ఇక ఇద్దరు కుమార్తెల ఆస్తులు కలిపితే జగన్ ఫ్యామిలీ ఆస్తి మొత్తం 779 కోట్ల రూపాయలుగా ఉంది. జగన్ ఆస్తుల్లో ఎక్కువ భాగం ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్, ఇతరులకు ఇచ్చిన రుణాలు, స్థిరాస్తుల రూపంలో ఉన్నాయి. జగన్ తనకు 82 కోట్ల రూపాయల రుణం ఇచ్చారని అఫిడవిట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ కు చాలా కార్లు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఒక్క కారు కూడా లేకపోవడం గమనార్హం. ఆయన ఇద్దరు కూతుర్లు వైఎస్ హర్షిణి రెడ్డి, వైఎస్ వర్షారెడ్డిలకు కోట్లలో పెట్టుబడులు ఉన్నాయి. జగన్ పెట్టుబడులలో ఎక్కువ భాగం సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్స్, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్స్ లో ఉన్నాయి. భారతీ మొత్తం పెట్టుబడులు 53 కోట్ల రూపాయలు కాగా, సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్లలో ఆమె పెట్టుబడులు పెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.